హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి బోటీ కూర. ఈ బోటీ కూరని సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో అయితే తయారు చేసుకుందామండి. ఇలా కుక్కర్లో తయారు చేసుకోవడం వలన బోటీ అనేది మెత్తగా కుక్ అయిపోయి తినటానికి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. బిగినర్స్ దగ్గర నుంచి బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని అయితే నేను చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేనైతే ముందుగానే బోటీని క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మన ఛానల్లో ఆల్రెడీ బోటీ క్లీనింగ్ అండ్ కటింగ్ వీడియోని ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చేశానండి. ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇలాగ నీట్గా క్లీన్ చేసుకున్న బోటీని మళ్ళీ వాటర్ పోసి 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి కర్రీకి ఏ సైజు ముక్కలు సరిపోతాయో ఆ సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోకి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని గెరెటితో బాగా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని గెరెటితో తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా ఆయిల్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసింది స్కిప్ అయిపోయింది. సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని గెరెటితో మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కలయి తిప్పుకొని 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులోకి గుప్పెడు కల్లుప్పును వేసుకోవాలండి. గుప్పెడు అంటే 2 టేబుల్ స్పూన్లు వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పును వేసుకొని ఒకసారి గెరెటితో కలయి తిప్పి 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి కుక్కర్కి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత పెట్టుకొని రబ్బర్ని పెట్టి మూత పెట్టుకొని విజిల్ని కూడా పెట్టాలండి. విజిల్ని కూడా పెట్టి 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలండి. బోటీ లేతగా ఉంటే 3 విజిల్స్, బోటీ ముదురుగా ఉంటే 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి దాంట్లో ఉన్న ఎయిర్ అంతా తీసేసిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బోటీ అనేది మనకి కుక్ అయిపోయి ఉంటుందండి. మనం ఏం వాటర్ యాడ్ చేయకపోయినా సరే ఈ బోటీలో ఉన్న వాటర్తోనే బోటీ మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ కూడా ఉందండి. మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని హై ఫ్లేమ్లోనే ఉంచి 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇలా వేసుకొని గరిటెతో తిప్పుకుంటూ కారం, ధనియాల పొడి పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గెరెటితో కలయి తిప్పుకుంటూ మనం కూరనైతే ఉడికించుకోవాలండి. చూసారా, మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి గెరెటితో కలయి తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఇంకా దగ్గరగా వస్తుందండి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలి గ్రేవీ అనేది దగ్గరగా వస్తూ ఉంది. ఇప్పుడు మనం మరొకసారి గెరెటితో కలయి తిప్పుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత ఉంచుకోవాలండి. ఇంకా గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి మటన్ మసాలాని 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీరను వేసుకొని మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి వేడివేడిగా కుక్కర్లో బోటీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కనుక మీరు ఒక్కసారి బోటీ కర్రీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేసుకోవాలన్నంత టేస్ట్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈ బోటీ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడి ఈ బోటీ కర్రీని అన్నము, చపాతీ, పుల్కా ఇలా విడిగా తిన్నా సూపర్గా ఉంటుందండి. మేమైతే ఎక్కువగా ఈ బోటీ కూరను కానీ బోటీ ఫ్రైని కానీ విడిగా తినడానికే ఇష్టపడుతూ ఉంటామండి. మీరు ఎలా తింటారో మాకు కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సుమా హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.